హైకోర్టు తీర్పుతో వైఎస్ జగన్ విజయ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గుర్తించాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ ఉన్నంతకాలం తనపై అనేక విచారణలు వేశారని, ఏ ఒక్క దానిలోనూ తప్పును చూపలేకపోయారని అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ ఉపసంఘాలు హైకోర్టులో తప్పు లేదని తేల్చిన కక్ష సాధింపు చర్యలు మాత్రం మానుకోవడం లేదని చంద్రబాబు హైదరాబాద్లో అన్నారు. గతంలోనూ ఆధారాలు లేని ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం చేసి విఫలమయ్యారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైందని తెలుగుదేశం నేతలు అభివర్ణించారు. చంద్రబాబును అభాసుపాలు చేసేందుకే వైఎస్ విజయ తప్పుడు ఆరోపణలతో కోర్టుకెళ్లారని ఆరోపించారు. ఈ తీర్పు వారికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ వర్గం బుద్ధి తెచ్చుకొని న్యాయస్థానాల సమయాన్ని వృధా చేయవద్దంటూ తెలుగుదేశం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఒక చారిత్రాత్మక నిర్ణయం. రాష్ట్ర రాజకీయాల్లో అనేక అనుమానాల మధ్య, అసత్య ప్రచారాల మధ్య ఈ తీర్పు రావడం అనేటువంటిది నిజాన్ని చూపించేటువంటి ప్రయత్నం ఇవాళ జరిగింది. ఈ తీర్పు వలన రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రానున్నాయి. ఎందుకనంటే 6 ఏళ్ల తెలుగుదేశం పార్టీ పోరాటంలో అనేక అవినీతి ఆరోపణలు మేము చేసినా కూడా టీవీలు పెట్టుకుని, ఛానళ్లు పెట్టుకుని తమ ప్రచార హోరులో మేమే ఏదో తప్పు చేసినట్టుగా ప్రచారం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ పాలకు పాలు, నీళ్లకు నీళ్లకు వేరు చేసి చూపించినట్టుగా రాష్ట్ర రాజకీయాల్లో అవినీతి పరులెవరు, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎవరు, ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నది ఎవరు అనేటువంటిది స్పష్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని ఈ అంధకారంలో నుంచి బయటకు తీసుకెళ్ళడానికి ఇక చంద్రబాబే సమర్థుడైన నాయకుడు అన్నటువంటి నిర్ణయానికి ప్రజలు రావడానికి ఈ తీర్పు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక మచ్చలేని నాయకుడిగా ఇవాళ చంద్రబాబు నాయుడు ఎమర్జ్ అయ్యాడు. వైఎస్ జగన్ గారి కేసు సందర్భంగా ఇతరులకు కూడా ఏదైనా ఆపాదించాలి, బురద జల్లాలన్న దురుద్దేశంతో వేసిన ఈ కేసును ఇవాళ హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికైనా ఇట్లాంటి అభాండాలు వేయడం, అభూత కల్పనలతోన ప్రజానీకాన్ని గందరగోళానికి గురి చేయాలి, దాని ద్వారా లబ్ధి పొందాలని ఆశిస్తే ఇట్లాంటి భంగపాటు తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి విజయమ్మ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా, ఒక నీతిమంతుడిని అవినీతి పరుడుగా మార్చే ప్రయత్నం చేశారు. మీరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. మీరు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి రేపు తప్పకుండా జైలుకి వెళ్ళేటువంటి రోజులు దగ్గరకు వచ్చినాయి. సిబిఐ ఎంక్వైరీ ముమ్మరంగా ప్రయత్నం చేస్తా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ తో లాలుచిపడి జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ ఇద్దరు కూడా ఏకమై చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది సాగదు అని కోర్టు ఇచ్చింది. ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మీ వాదనలు వినిపించమని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే హైకోర్టు కేసు టేకప్ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి, బుద్ధి తెచ్చుకోండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. విజయమ్మని ఆత్మవిమర్శ చేసుకోమనండి. తమకున్న ఆస్తిపాస్తులేంటి, ఇలా వచ్చినటువంటి హోదా, ఇవన్నీ ఏ హోదా వాళ్ళు వచ్చాయి, ఎట్లా సంపాదించారో ఒక్కసారి ఆమె ఆత్మవిమర్శ చేసుకుంటే అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం. అదొక్క మాట ఆమెను ఆత్మవిమర్శ చేసుకోండి. పాపం కొడుకు ఏం బాధలు పెడితే ఆమె పిటిషన్ మీద సంతకం పెట్టిందో నాకైతే తెలియదు. కానీ జనరల్గా అయితే భర్త బతుకున్నప్పుడు ఇవన్నీ జ్ఞాపకం రాలా. కొడుకు సంపాదన ఈ రకంగా అడ్డగోలుగా పెరిగిపోతుంది, ఎక్కడిదిరా అని అడిగే ధైర్యమూ లేదా. పాపం అడిగితే మరి ఆమె కూడా చంపదెబ్బతిందేమో నాకైతే తెలియదు. కోర్టులో వేసిన పిటిషన్లు చూస్తే 2424 పేజీలు, దాంట్లో అసలు ఏదో పాత పేపర్లన్నీ కుట్టేసి వేసినారు తప్ప దాంట్లో ఏమీ ఎదులేదు. సో ఆ విధంగా ఆమె కూడా విజయమ్మకు తెలిసి సంతకం పెట్టి ఉంటుందని నేను అనుకోను. ఎవరో టైప్ చేసి పెడితే ఇవి సంతకం పెట్టి ఉన్నది. మళ్ళీ ఈమె కోర్టుకు పోయేసి కోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి ఈ కోర్టు మీద మాకు నమ్మకం లేదు, ఇంకో కోర్టు పోవాలని చెప్పేసి ఆమె చెప్పింది. వేసింది ఆమె, మళ్ళీ పోయింది ఆమె. సో ఆమెకే తెలుసు దాంట్లో ఏమి లేదు, పసలేదు, కేసులో జడ్జిమెంట్ రాదని. అయినా కానీ చూద్దాం, హెరాస్ చేయాలా, ఏదో విధంగా అన్పాపులర్ చేయాలా, నా మీద అన్పాపులర్ వచ్చింది కాబట్టి నీ మీద అన్పాపులర్ రావాలా అనే యాంగిల్లో పోయినారు తప్ప ఇది దురదృష్టకరం. ఇటువంటి తప్పుడు కేసులు వేసిన దానికి వేసిన వాళ్ళ మీద కూడా శిక్ష విధించేటట్టు హైకోర్టులో రావాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి చూస్తే వైఎస్ జగన్ గారికి కానీ, వైఎస్ విజయమ్మ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత, హక్కు లేదని స్పష్టమైపోయింది. చంద్రబాబు గారి విజయం, తెలుగుదేశం పార్టీ విజయం, ఈరోజు తెలుగు ప్రజల విజయం. చంద్రబాబు నాయుడు గారి టైంలో అధికారులు గౌరవంగా బతికారు. ఇవాళ అధికారులంతా కూడా కొంతమంది అధికారులను జైలు పాలయ్యారు. చంద్రబాబు గారి టైంలో పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రాన్ని పారిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశం ఇచ్చారు.
ఈ వీళ్ళ గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో, వైఎస్ గవర్నమెంట్లో జైలు పాలయ్యారు. రామలింగరాజు గారు లాంటి వాళ్ళు చూసుకుంటే వాళ్ళు మాట్లాడిన మాటలు కోర్టుకి ఎందుకు వెళ్ళారంటారు. ఎవరైనా మెడ మీద తలకాయ నాడు ఎవడైనా మాట్లాడతారండి? ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు తిరిగి మేము ఖచ్చితంగా ఖండిస్తాం. నీవు తప్పు లేకపోతే ఎందుకు ఖండించావంటే ఎట్టా ఉంటుంది?